ఒంగోలు గాంధీ రోడ్ గాంధీ బొమ్మ దగ్గర బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ వైసీ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ గుర్రం సత్యనారాయణ, బొదులూరి ఆంజనేయులు, తిరుమల డి రాము, గుర్రం రంగనాథ్ మండల అధ్యక్షుడు పాల్గొన్నారు. దానికి కారణం ఆనాటి జనసేన కానీ బీజేపీ కారణం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ. కేవలం ఒక కుటుంబం కోసం, ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం పుట్టిన పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. ఈ దేశం యొక్క సమైక్యత, సమగ్రత, ఈ దేశంలో జాతీయ భావాన్ని పెంపొందించి ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచి ప్రపంచంలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి అగ్ర రాజ్యాల సరసన మన యొక్క భారతదేశాన్ని ఒక శక్తివంతమైన ఆర్థిక కలిగించినటువంటి నంబర్ 1 స్థానాన్ని తీసుకోవాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ 1980లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ప్రారంభించబడింది. భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా ఎవరైనా చేరొచ్చు. అటక్ నుంచి కటక్ వరకు సువిశాల భారతదేశంలో ఏ వర్గమైనా సరే, ఏ కులమైనా, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఈరోజున బీజేపీలో సాధారణ సభ్యులుగా చేర్చడానికి అవకాశం ఉంది. ఈ పార్టీలో మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజున శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళ తాతదండ్రులు కూడా రాజకీయాల్లో లేదు. ఒక పడిపంతుల కొడుకు ప్రధానమంత్రి కాగలిగారు. ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి ఒక సామాన్య వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రిగా 3వసారి దేశానికి ప్రధానమంత్రి కాగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ మనం అనేక రాజకీయ పార్టీలు చూస్తున్నాం. ఆ రాజకీయ పార్టీలో కేవలం మన చుట్టుపక్కల చూసినట్టయితే ఇవాళ రాజకీయాల్లో కేవలం ఒక కుటుంబం కోసం రాజకీయాలు నడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మనంగా చూసినట్టయితే ఇవాళ మన ఇందిరా కాంగ్రెస్ ఏదైతే ఉందో కేవలం ఒక కుటుంబ పార్టీ, ఒక కుటుంబం కోసం, ఆ కుటుంబంలో వ్యక్తుల కోసం పనిచేసే పార్టీ తప్ప భారతీయ జనతా పార్టీ లాగా ఈ దేశంలో ఒక సామాన్య కార్యకర్త అఖిల భారత అధ్యక్షుడు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గతంలో బంగారు లక్ష్మణ్ గారు కానీ, మన వెంకయ్య నాయుడు గారు కానీ వారు జాతీయ అధ్యక్షులు కాగలిగారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త దశల వారీగా ఎదిగి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ దేశంలో అత్యున్నతమైన పదవులు సాధించగలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి స్థాయి నుంచి కూడా అఖిల భారత స్థాయి వరకు కూడా ఎన్నికలు జరుపుకుంటున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే ప్రపంచంలో ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రపంచంలో ఇవాళ అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరంటే అది నరేంద్ర మోడీ గారు. ఆ రకంగా ఇవాళ భారతదేశ కీర్తి ప్రతిష్టని ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ప్రపంచ నలుదిశల్లో కూడా వ్యాపించి చేయడం జరిగింది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశ ప్రజల యొక్క ఆర్థిక స్థితిని ఇవాళ ఎంతో మెరుగుపరచడం జరిగింది. ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. శంకరావం పూరిస్తున్నాం అన్నమాట. అందరికీ నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఒక నెంబర్ని అలాట్ చేశారు. ఆ నెంబరు 8800
002024. ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. 8800002024 కానీ మిషన్ కలిస్తే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒంగోలు అసెంబ్లీ పరిధిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది. మా లక్ష్యం ఒంగోలు అసెంబ్లీలో 35,000 కానించి 40,000 మందిని భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం చేర్చాలనేది మా లక్ష్యం. ఆ దిశగానే ఈ రోజున మేమందరం శివారెడ్డి గారు కావచ్చు, మేమందరం కూడా మా యొక్క టీం అంతా కూడా పనిచేస్తుంది. ఆ దిశగా చేస్తుంది. ఎందువల్లంటే ఈ భారతదేశంలో 140 కోట్ల మందికి రక్షణ కావాలన్నా కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు రక్షణ కావాలంటే బీజేపీ సభ్యత్వం తీసుకోవాలా. బీజేపీ పార్టీ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ రోజున మన ప్రీతం ప్రధానమంత్రి ఒక సామాన్య మానవుడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ఏంటంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఒక సామాన్య కార్యకర్త కూడా గొప్ప నాయకుడు కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏమంటే ఒక భారతీయ జనతా పార్టీ చెప్పక తప్పదు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒడిదుడుకులకి 2 సీట్ల కాడి నుంచి ఈరోజు 303 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే కేవలం కార్యకర్తల కృషి, పట్టుదల, అంకిత భావమే దీనికి ప్రధాన కారణం. ఆ దిశగానే మన ఒంగోలు అసెంబ్లీలో కూడా 35,000 కాడి నుంచి 40,000 మందిని కొత్తగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒంగోలు పట్టణం నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ గారు, అలాగే జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి గారు, మా ప్రధాన కార్యదర్శి శివాజీ గారు, రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయులు గారు, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంఘ అనే పార్టీ నుంచి ఉద్భవించి తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అది క్రమేణా దాదాపుగా 2014 వచ్చేసరికి 2 ఎంపీ స్థానాల నుంచి 303 ఎంపీ స్థానాలు, 2024కి అది 240 ఎంపీ స్థానాల్లో వచ్చినటువంటి సందర్భం ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశం ఎంతో ముందడుగు వేస్తూ ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్ రూపంలో మన దేశాన్ని రక్షించి ఇతర దేశాలను కూడా కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇస్తున్నటువంటి సందర్భం. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు కానీ, యూరియా, డిఏపి మీద సబ్సిడీ కానీ, ఎన్నో కార్యక్రమాలు, నేషనల్ హైవేస్ కానీ ఎన్నో పథకాలు చేపట్టి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల సరసన 5వ స్థానంలో నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో మమేకమై భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు ఉన్న ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈనాడు దేశం నలుమూలలా కూడా ఎప్పుడెప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం వస్తుందా, మేము భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని తహతహలాడుతున్నటువంటి పరిస్థితిని అందరూ తెలిసినటువంటి విషయం. ఈనాడు మా ఒంగోలు ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి దాదాపుగా 4 లక్షల పైసలకు మేము అన్ని నియోజకవర్గాల్లో కలిపి 4 లక్షల పైసలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా ముందుండి ఎంతోమంది ఫోన్లు చేసి మేము కూడా సభ్యత్వం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి
అనేటటువంటి సందర్భం ఉంది. దానికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి 8800002024 అనే నెంబర్ని మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అదే సెల్కి ఇలాంటి ఇది వస్తుంది, ఇలాంటి సభ్యత్వ నమోదు కార్డు వస్తుంది. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్డు ఉండటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎంతోమంది ప్రజలు ఈరోజు ముందుకు వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం. ధన్యవాదాలు. బీజేపీ సభ్యత్వ పర్వం జరుగుతోంది దేశవ్యాప్తంగా. సెప్టెంబర్ 2వ తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వాన వారి అధ్యక్షతన 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసంగా అంత్యోదయ కార్యక్రమం ద్వారా ఈ చిట్ట చివరి పేదవాడిని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యం తీసుకోవడం జరిగింది. ఈ రోజున ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, ఈ దేశంలో ఉన్నటువంటి మన యొక్క ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోవడానికి కోసంగా ఎంతో కృషి చేస్తూ ఉంటుంది. ఆ దిశలో సామాన్యులు ఎవరైనా సరే బీజేపీ యొక్క సభ్యత్వం తీసుకోవచ్చు. బీజేపీ యొక్క సభ్యత్వాన్ని సరళతరం చేయడానికి కోసంగా డిజిటల్ మాధ్యమంలో కూడా ఇవాళ సభ్యత్వ నమోదుకి ఒక అంకెను ఇచ్చి ప్రజలు ఎవరైనా సరే నేరుగా కూడా సభ్యత్వం తీసుకునేటువంటి అవకాశం బీజేపీ కల్పించడం జరిగింది. ప్రపంచంలో ఒకప్పుడు చైనా అతిపెద్ద రాజకీయ పార్టీగా 9 కోట్ల మంది సభ్యత్వం కలిగి ఉంటే ఇవాళ బీజేపీ 18 కోట్ల పైగా సభ్యులు కలిగినటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఏకైక పార్టీ. అంటే చైనా కమ్యూనిస్టు పార్టీ ఒక నియంత్రిత పోకడలతో నడిచేది, కానీ భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకొని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా మనం ఈ రోజున ఎన్నికలు జరుపుకునేటువంటి ఏకైక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ, దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ ఇది ఒకటే. ఆ రకంగా ఇవాళ బీజేపీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ కార్యక్రమాల కారణంగా అస్సాం కానీ, ఇవాళ మేఘాలయ, త్రిపుర లాంటి రాష్ట్రాలు కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఈ దేశంలో సజీవంగా ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క కష్ట ఫలితం అని నేను మనవి చేస్తున్నా. ప్రపంచంలో ఇవాళ భారతీయులకి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ప్రపంచంలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి రష్యా సరసన ఇవాళ భారతదేశాన్ని కూడా ఒక అగ్రగామి రాజ్యంగా, ఒక శక్తిశాలి దేశంగా, ఒక సంపన్నమైనటువంటి దేశంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఆ దిశగానే ఇవాళ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇవాళ దేశం ఏర్పడింది. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ప్రపంచంలో కూడా ఇంకా మన యొక్క నాయకత్వంతో ముందుకు పోతున్నాం. నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఇవాళ చూస్తున్నాం, చైనా ఒకవైపున, పాకిస్తాన్ ఒకవైపున, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి శక్తులు మన దేశాల మీద కాలు దూవుతుంటే ఇక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకు ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా ఇవాళ ఒక దుర్భేద్యమైనటువంటి మన సైనిక పాఠవాన్ని తీసుకుని వచ్చి దేశాన్ని రక్షణ కల్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ నాయకుడు నరేంద్ర మోడీ. అందువల్ల ప్రజలందరూ కూడా విశేషంగా ఈ యొక్క లక్ష్యంలో మీరందరూ కూడా చేరి బీజేపీని, తద్వారా భారతదేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం. మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మన గాంధీ రోడ్లో ప్రారంభించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈరోజు సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున సభ్యత్వం జరుగుతుంది. ఆ విధంగా వారికి వారుగా ఇచ్చినటువంటి నెంబర్ నుండి నేరుగా ఇంటి దగ్గర నుంచి కూడా సభ్యత్వం చేసుకోవచ్చు. ఆ నెంబరు 8800002024 అనే నెంబర్కి ఎవరైనా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారి యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వారి యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు. వారి ఇంటి దగ్గర నుండే ఆ నెంబరు, మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తాను. 8800002024కి మీరు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా
మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో మీ ఇంటి దగ్గర నుండే ప్రతి ఒక్కరు కూడా సభ్యత నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రజలందరూ కూడా సభ్యత నమోదు తీసుకొని భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సహకారాన్ని అందించాలని, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధిలో మన అందరి యొక్క సహకారం ఎక్కువ సభ్యత్వం చేర్పించి వారికి మేమున్నాము మీతో పాటు అని యొక్క ఆలోచనని మన యొక్క సమర్థత, మన యొక్క నమ్మకాన్ని కలుగజేయడం ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూసి వారు ఇంకా గొప్పగా పనిచేయడానికి, భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదులో పాల్గొనాలని, మీరందరూ సభ్యత్వం తీసుకుంటారని మీడియా ద్వారా మీ అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది.